ఇక్కడ ఈ చెవి పక్కన బొల్లు మచ్చతో వచ్చింది ఒక అమ్మాయి. ఆ మచ్చను బట్టి పెళ్లి కావటంలో అవమానపరుస్తూ ఉన్నారు. ఆ మచ్చ ఒళ్ళంతా వస్తుంది, పెళ్లి కాదు పెళ్లి కాదు పెళ్లి కాదు. ఫ్యామిలీ ఆ పాపం తీసుకొచ్చారు. ముసలాయన దైవజనుడు, ముసలాయన ఏదో ఒక పాకలో సేవ చేసుకుంటున్నాడు. ముసలాయన ఒక పాకాలో సేవ చేసుకుంటున్నాడు. వచ్చారు, ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన చుట్టూ జనం ఉండేసరికి అమ్మాయి సమస్య వాళ్ళ ముందు చెప్పటం ఇష్టం లేక ప్రార్థన చేయించుకొని పోయారు బయటికి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయించుకొని వెళ్ళారు బయటికి. బయటికి పోయినాక అమ్మాయి తగాదా తీసుకుని అసలు నన్ను తెచ్చింది ఎందుకు ఇక్కడికని. ప్రార్థన చేయించడానికే, కానీ ఈ విషయం చెప్పడానికి అందరూ జనం ఉన్నారు అమ్మాయి, అందుకని చెప్పలేదు అంటే కేకలేసింది. అంతకాడికి ఎందుకు తెచ్చారని మళ్ళీ తీసుకొచ్చారు. ఎందుకు వచ్చారు అన్నాడు. అయ్యా ఇక్కడ ఇదిగో ఈ మచ్చ ఉంది, ఈ సంగతి చెబుదామని వచ్చాము, జనం ఉండేసరికి చెప్పలేదు అంటే ఆయన అన్నాడు, ఏమైందని నేను ఆమె పెదవు మీద తట్టలేదా, ఆమె మూతి మీద తట్టలేదా, అందుకే తట్టా, అప్పుడే పోయింది పో అన్నాడు. బయటికి పోయి చూసుకుంటే అది లేదు. భక్తుల అనుభవాలు క్లియర్గా మళ్ళా లేదు, వెతికితే లేదు. ఎన్ని కహానీలు కాదు, ఒరిజినల్గా జరిగిన కార్యాలను బట్టి అన్యజనులు అనేకులు దేవుని తట్టు తిప్పబడినటువంటి ఘట్టాలు. ఇక్కడ సేవకుడు విశ్వాసి అన్నది కాదు, దైవజనులలో చైతన్యం రావాలి, భక్తిపరులైన విశ్వాసుల్లో కూడా చైతన్యం రావాలి. మీరు ప్రార్థించినప్పుడు రోగులు స్వస్థత నొందెదరు అన్న మాట అబద్ధమా? ఆ మాట అబద్ధమైతేనేగా, శక్తిహీనంగా ఉంటేనే కదా ఇదంతా జరగంది. అది నిజమైతే, ఆ మాట వాస్తవమైతే, మన భక్తిలో నిజంగా వాక్యం యొక్క శక్తి పనిచేస్తే ఆ కార్యాలయ్యి ఏదా పవర్ ఏది, ఆ కార్యమేది, ఆ సాక్ష్యమేది ఇక్కడ. భక్తులు ఏరి దేవుని కార్యాలు ఇయ్యి. మామిడి తోట పూత మొత్తం రాలిపోయి పనికి రాకుండా అయిపోయిన తోట. దైవజనుడు వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థన చేసి వస్తే ఆ ఉన్న పూత కూడా రాలిపోయిందంట. ప్రార్థన చేసి వస్తే కాస్త కూస్త ఉన్న పూత కూడా పోయిందంట. అప్పటి రోజుల్లో ఈయన దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు ప్రార్థన చేయకముందు కొంత పోతుంది, చాలా భాగం పోయింది, నువ్వు చేసి వచ్చిన తర్వాత మొత్తం పోయింది అన్నాడంట. ఈయనేం మాట్లాడలేదంట. మళ్ళీ పోయి చూడుపో అన్నాడంట. కొంతకాలం తర్వాత, కొద్ది రోజులు వ్యవధిలో మళ్ళా పోయి చూస్తే తోట మొత్తం పూతతో నిండిపోయిందంట. పోయి చూడుపో. తోట మొత్తం మళ్ళా పూతతో. వాస్తవంగా పూత రాలిపోయిందంటే ఇంకా ఆ సీజన్ అయిపోయినట్టే. మళ్ళీ ఎట్లా సాధ్యం? పోవాయా, పోయి చూసుకోపో. ఏనేం కంగారు పడలా. అయ్యా ఉన్నది కూడా పోయిందా? అయ్యయ్యో అనలా, అసలు తొణకలా. నేను అక్కడ చెప్పొచ్చి ఆయన చూసుకుంటాడు. పూత రాలది వెళ్ళదు, పోవాయా, రాలినా మళ్ళీ వచ్చింది పో. పోయి చూస్తే తోట మొత్తం. ఆ దెబ్బకు వచ్చి సాక్ష్యం చెప్పాడు. అలా ఒకటి కాదు. ఎందుకు చేయడు దేవుడు తన కార్యాలు? ఎందుకు చేయడు? కొంతమందినంటే శ్రమల అనుభవం కోసం వదిలేశాడు అనుకుందాం. అందరిని వదిలేశాడా? ఎందుకు బాగు చేయలేడు దేవుడు కిడ్నీలని? ఎందుకు బాగు చేయలేడు దేవుడు గుండెని? ఎందుకు బాగు చేయలేడు దేవుడు వదిలేసినటువంటి డాక్టర్స్ వదిలేసినటువంటి శరీరాలని? దేవుడు నిన్న నేడు నిరంతరం మార్పు లేని వాడుగా ఉన్నాడు కదా. మృతులను సజీవులుగా చేసే శక్తి ఆనాడే కాదు, ఈనాడు కూడా దేవునికి ఉంది కదా.
అప్పుడంటే ఆ పవర్ పనిచేసింది, ఇప్పుడంటే ఆ పవర్ చచ్చిపోయింది అంటానికి ఏమన్నా ఉందా? అయ్యో, మార్పు లేని దేవుడే. దేవుడు మారలా. దేవుణ్ణి ఆశ్రయించడం చేతగాని భక్త సమాజం ఒకటి లేచింది ఈరోజు. ప్రార్థనా బలిపీఠాలను పడగొట్టుకొని, ప్రార్థనా బలిపీఠాలను కూలదోసుకున్న పనికి మాలిన భక్త సమాజం ఒకటి లేచింది. దానివల్ల జరుగుతుంది ఇదంతా. మోకాళ్ళుని మొర్ర పెడితే ఆకాశం నుండి అగ్ని దిగింది. మోకాళ్ళుని మొర్ర పెడితే 3.5 ఏళ్ళు వర్షం ఆగిపోయింది. ప్రభువా అని కేకేస్తే చచ్చినోడు పిల్లగాడు బతికాడు. మోకాళ్ళుని మొర్ర పెడితే కాకులు రొట్టె మాంసం తీసుకొచ్చి ఇచ్చినాయి. కొండ ఎక్కి కూర్చొని నేనే దైవజనుడైతే నిన్ను 50 మందిని ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఇప్పుడే దహించును కాకంటే 51 బూడిద కుప్పలు ఉన్నాయి ఆడ. అలాంటి భక్తుని చరిత్ర మనం చదివాం. ఏమనుందో తెలుసా? ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే అని రాస్తుంది. ఇలాంటి శక్తివంతమైన కార్యాలను చూసినటువంటి ఏలియా, చూపించిన ఏలియా నీలాంటి నాలాంటి స్వభావం గల మనుషుడే. తేడా ఎక్కడుంది? భక్తితో పాటు శక్తిని ఆశ్రయించారు. ఎంత స్పష్టంగా చెప్పాడో. పైకి భక్తి గలవారి వలె ఉందురు కానీ దాని శక్తిని ఆశ్రయించరు, నమ్మరు, విశ్వసించరు, అనుభవంలో పొందలేరు. ఎందుకు చేయడు దేవుడు తన బలమైన కార్యాలు? ఎందుకు మార్చడు ప్రజల జీవితాలను? ఎందుకు కదిలించడు? ఎందుకు జరగవు దేవుని శక్తివంతమైన కార్యాలు? సమాజం ఎందుకు చూడలేకపోతుంది దేవుని కార్యాలు? అన్నీ నీటి మూటల్లాగా ఉన్నాయి, గాలి మాటల్లాగే ఉన్నాయి. ఏది శక్తి? తేడా ఎక్కడుంది?